జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన హైదరాబాద్ మహంకాళి అమ్మవారి జాతర సందర్భంగా చండీ సప్తశతి దేవీ భాగవతంలో చెప్పబడిన కాళికా అమ్మవారి ఆవిర్భావ వైభవాన్ని పరిశీలిద్దాం. జగన్మాత దేవతలందరి తేజస్సుతో ఆవిర్భవించి అష్టాదశ భుజాలతో సింహవాహిని అయి మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించిన తర్వాత హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకోవటం ప్రారంభిస్తుంది. ఆ సమయంలో చండాసురుడు, ముండాసురుడు, శుంభుడు, నిశుంభుడు, రక్తబీజుడు ఇలా అనేక మంది రాక్షసులు దేవతలను, ఋషులను తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్న తరుణంలో ఈ రాక్షసులలో శుంభుడు, నిశుంభుడు వీళ్ళ అనుచరులైనటువంటి చండాసురుడు, ముండాసురుడు అమ్మవారి దగ్గరకు వచ్చి దుర్భాషలాడతారు. అప్పుడు హిమాలయ పర్వత ప్రాంతాలలో మహిషాసురుణ్ణి సంహరించిన తర్వాత తపస్సు చేసుకుంటున్నటువంటి జగన్మాత శక్తి స్వరూపం నుంచి నలుపు రంగులో ఉన్నటువంటి ఒక శక్తి స్వరూపం బయటికి వస్తుంది. అలా నలుపు రంగులో ఉన్న శక్తి స్వరూపం బయటికి వచ్చినప్పుడు ఆవిడ పుర్రెల మాలికను ధరించి ఉంటుంది. ఖట్వాంగము అనే పేరు కలిగినటువంటి పుర్రెల బెత్తాన్ని చేతిలో ధరించి ఉంటుంది. ఆవిడే కాళికా అమ్మవారని దేవీ భాగవతం చండీ సప్తశతిలో చెప్పడం జరిగింది. అలా అమ్మవారి శరీరం నుంచి అమ్మవారి రౌద్ర గుణానికి సంకేతంగా, తమో గుణానికి సంకేతంగా ఆవిర్భవించిన కాళీ అమ్మవారు రాక్షసులందరినీ సంహరించి దేవతలకు, ఋషులకు ప్రశాంతతను కలిగింపజేసిందని చండీ సప్తశతిలో, మార్కండేయ పురాణంలో, దేవీ భాగవతంలో చెప్పడం జరిగింది. అయితే ఈ కాళికా అమ్మవారే చండాసురుడు, ముండాసురుడు అనేటటువంటి రాక్షసులను కూడా సంహరించి చాముండి అనే పేరుతో భక్తులందరినీ అనుగ్రహించింది. అందుకే మనకి చండీ సప్తశతిలో ఒక శ్లోకం చెప్తారు. యస్మాత్ చండంచ ముండంచ గృహీత్వా త్వముపాగతే చాముండేతి తతో లోకే ఖ్యాతాదేవి భవిష్యసి ఓమని చండీ సప్తశతిలో ఒక శ్లోకం చెప్తారు. అంటే చండాసురుడు, ముండాసురుడు అనే రాక్షసుడిని సంహరించడం వల్ల చాముండి అనే పేరుతో ఖ్యాతిగాంచుతావని అమ్మవారే స్వయంగా ఈ కాళికా అమ్మవారికి చెప్పింది. అందుకే చండముండ నిశుంభ శుంభ ప్రచండ దైత్య విమర్తిని, బండరాక్షస గర్వభంజని, మాహిషాసురమర్తిని అంటూ అనేక రకాలుగా అమ్మవారిని కీర్తించడం జరిగింది. హైదరాబాద్ మహంకాళి అమ్మవారి జాతర సందర్భంగా కాళికాదేవి ఆవిర్భావ వైభవాన్ని స్మరించుకుంటూ కాళికా అమ్మవారిని ఆలయంలో దర్శనం చేసుకోవాలి. అలాగే కాళికా అమ్మవారికి సంబంధించిన స్తోత్ర పఠనం చేయాలి. స్తోత్ర పఠనం చేయటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే ఓం మహాకాళికాయై నమో నమః అనే సులభమైన మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించాలి. కాళికా అమ్మవారిని ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళు శత్రు బాధల నుంచి సులభంగా బయటపడతారు. దృష్టి దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ప్రధానంగా కాళికా అమ్మవారికి 27 నిమ్మకాయలను ఒక దండలాగా తయారు చేసి ఆ 27 నిమ్మకాయల దండను సమర్పించడం, లేదా 108 నిమ్మకాయల దండను సమర్పించడం ద్వారా కూడా నక్షత్ర దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కాళికా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించి ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా కాళికా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. హైదరాబాద్ మహంకాళి అమ్మవారి జాతర సందర్భంగా కాళికా అమ్మవారిని ఆరాధన చేయండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు రచించిన అర్ధనారీశ్వర స్తోత్రంలో ఉన్న అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. వాసుదేవుడి కథల గురించి చెప్పుకోవడాన్ని ప్రశ్న అంటారు. ప్రశ్న అంటే ఒక విషయం గురించి సంపూర్ణంగా గ్రహించడానికే ప్రశ్న అని పేరు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కాదు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకు వాసుదేవ కథా ప్రశ్న, రుద్రాధ్యాయానికి రుద్ర ప్రశ్న అని పేరు. ఒక విషయంపై సంపూర్ణంగా చర్చించితే అదే ప్రశ్న. ప్రశ్నోపనిషత్తు అనే పదానికి కూడా ఇదే అర్థం అండి ఇక్కడ. అందుకు వాసుదేవ కథా ప్రశ్న పురుషాన్ స్త్రీన్ పునాతిహి. ఎంత గొప్పది. తత్పాదసలిలం యథా. గంగా అనే కంటే విష్ణు పాదోద్భవ అంటే ఇంకా బాగుంటుంది తెలుసా.
గంగ అంటూ ఒట్టి పేరే. విష్ణు పాదోద్భవం అంటే విష్ణువు గుర్తొచ్చాడు, ఇంకేం కావాలి ఇక్కడ. అందుకే కృష్ణ పదం గొప్పదయ్యా అన్నాడు. కృష్ణ పదం అంటే కృష్ణుడి పాదం, కృష్ణ పదం కృష్ణుడి గురించి చెప్పే పదం, ఏదైనా గొప్పది ఇక్కడ. అందుకే విష్ణు కథారతుడగు నరు విష్ణు కథలు చెప్పుమనుచు వినుచుండు నరున్ విష్ణు కథా సంప్రశ్నము విష్ణుపదీ జలము భంగి విమలుల జేయున్ అన్నారు పోతన గారు చక్కగా దాన్ని గ్రహించి. అటువంటి దివ్యమైనటువంటి కృష్ణ కథ నువ్వు అడుగుతున్నావు, చాలా సంతోషం నాయన, వివరిస్తున్నాను అంటూ మొదలు పెడుతున్నాడు మహానుభావుడైనటువంటి పరీక్షణ్ మహారాజు. కథకి ఉపోద్ఘాతం 2 శ్లోకాలు. ఆ 2 శ్లోకాలు చాలా ముఖ్యమైనటువంటివి. సమ్యక్ వ్యవసిత బుద్ధి తవ రాజర్షి సత్తమ వాసుదేవ కథాయాం తే యజ్జాత నైష్ఠికీ రతి వాసుదేవ కథా ప్రశ్న పురుషాన్ స్త్రీన్ పునాతి వక్తారం పృచ్ఛకం శ్రోతృన్ తత్పాదసలిలం యథా అని చెప్తూ కృష్ణకథకి నేపథ్యాన్ని ముందు వివరిస్తున్నారు. ఏ విధంగా ఎందుకు కృష్ణకథ అవతరించింది అనేది. భూమి దృప్త నృపవ్యాజ దైత్యానీక శతాయుతై ఆక్రాంత భూరిభారేణ బ్రహ్మాణం శరణం యయౌ. ఈ భూమంతా దృప్త నృప అంటే గర్వించినటువంటి రాజులు వాళ్ళెవరయ్యా అంటే నృపవ్యాజ దైత్యానీక, రాజుల వేషంలో ఉన్న రాక్షసులు అన్నారు ఇక్కడ. అంటే అనేక మంది లోకకంటకులైన రాక్షసుల అంశలు అనేక రకాల పాలకులుగా ఉద్భవించి వారు గర్వించి కన్ను మిన్ను కానక ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళ భారం తట్టుకోలేక, ఒక్కసారి భారతం కానీ భాగవతం కానీ పరిశీలిస్తే ద్వాపర యుగాంత కాలానికి ఎంత దుష్టపాలకుల పరంపర పెరిగిపోయిందో తెలుస్తుందన్నమాట. అలాంటి ఆ భూరి భారాన్ని తట్టుకోలేక భూమాత బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళింది, శరణు వేడింది. ఎందుకంటే సృష్టికర్త వద్దకే సృష్టి శరణు వేయడానికి వెళుతోంది. ఎందుకంటే విష్ణువు అందరికీ అందుబాటులో ఉంటాడండి ఇక్కడ. అందుకే భూమాత గనక దేవి గనక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళగలింది. గౌర్భూత్వా అశ్రుముఖి ఖిన్నా, ఏ రూపంలో వెళ్ళిందయ్యా అంటే గో రూపంలో వెళ్ళింది భూదేవి. పైగా అశ్రుముఖి, నీళ్లు నిండిన కళ్ళతో, క్రందంతి, ఏడుస్తూ కరుణ పుట్టేలాగా ఆ గోమాత బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి తన యొక్క కష్టాన్ని చెప్పుకున్నది. ఈ విధంగా రాక్షసాంశాలతో కూడినటువంటి పాలకుల యొక్క అకృత్యాలతో నేను బరువెక్కిపోయాను, తట్టుకోలేకపోతున్నాను, క్షోభపడుతున్నాను అని భూమాత గోమాత రూపంతో బ్రహ్మదేవునికి తెలియజేస్తే బ్రహ్మదేవుడు ఆ భూదేవిని దేవతల్ని వెంట పెట్టుకుని క్షీరసాగర తీరానికి వెళ్ళాడు. వీళ్ళు అక్కడేం చేశాడు, ధ్యానం చేస్తున్నాడండి ఇక్కడ. తత్ర గత్వా జగన్నాథం దేవదేవం వృషాకపిం పురుషం పురుష సూక్తేన ఉపతస్థే సమాహిత. ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. ఎందుకంటే ఏ స్తోత్రం చేస్తే ఏ స్వామి వచ్చాడంటే ఆ స్తోత్రంలో లక్షణాలన్నీ ఆ స్వామిలో ఉన్నాయని తెలుసుకోవాలి ఇక్కడ. అది గమనించవలసిన ప్రధానమైన అంశం ఇక్కడ. జగన్నాథుడు దేవదేవుడు కోరిన కోరికల్ని వర్షించేటటువంటి వాడు. అంటే ఈ లక్షణాలన్నీ ఉన్నవాడిని స్తుతిస్తున్నారు. అంటే రాబోయేవాడు ఈ లక్షణాలు ఉన్నాయి, ఉన్నవాడే వస్తాడనమాట. అది ఎలా స్తుతించారంటే అటువంటి పురుషుడంటే పూర్ణత్వాత్ పురుష, పరిపూర్ణుడైన వాడిని పురుష సూక్తేన ఉపతస్థే, పురుష సూక్త మంత్రములతో ఆయన ధ్యానం చేశాడు, స్తుతించాడు అని అర్థం ఇక్కడ. అంటే పురుష సూక్తములు ఏ పరమాత్మని చెప్పబడుతున్నాయో ఆ పరమాత్మ ఆవిర్భవించబోతున్నాడు. ఈ మంత్రములతో ఉపాసింపబడ్డవాడే తర్వాత రాబోతున్నవాడు. అంటే అవతరించబోయే కృష్ణావతారం పురుష సూక్తముల ద్వారా ప్రతిపాదింపబడే పరిపూర్ణుడైన నారాయణమూర్తి యొక్క స్వరూపమే అని ఈ శ్లోకం ద్వారా మనం గ్రహించవలసిన అంశము. రాముని గురించి కూడా పురుష సూక్త మంత్రములతో హవనం చేసిన ఇష్టి ద్వారానే రాముడు ఆవిర్భవించాడు. కృష్ణుడు అదే. అంటే పురుష సూక్తములు ఎవరిని చెప్తున్నాయో వాడే రాముడు కృష్ణుడు. ఇది అర్థం చేసుకోవాలి. అజాయమానో భగవదా విజాయతే, స్పష్టంగా వేదమే చెప్తుంది ఇక్కడ. ఏ పుట్టుక లేనివాడు అనేక రకాలుగా పుడుతున్నాడు. ప్రజాపతిశ్చరతి గర్భే అంతః, ఆయన గర్భంలో ప్రవేశిస్తున్నాడు. అజాయమానో బహుదా విజాయితే, జన్మలేనివాడై అనేక రకాలుగా అవతరిస్తున్నాడు. అవతారం అనే కాన్సెప్ట్ పురాణాల్లోంచి పుట్టింది కాదు, వేదాల్లో ఉన్నదే పురాణాల్లో విస్తరించింది. కనుక ఒక అవయవానికి ఎలా సంబంధం ఉంటుందో పురాణ ఇతిహాస వేదములకు అదే సంబంధం ఉంటుంది. ఇది చెప్పేవాడే సంప్రదాయవాది, వాడే వేద హృదయాన్ని చెప్పినవాడు. అలా తెలిసినవాడే వేదవేద్యే పరిపుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని చెప్పగలిగిన ఆదిశంకర భగవత్పాదుల వారు హృదయాన్ని అర్థం చేసుకుంటారు. తెలుసుకోండి ఇక్కడ.
అందుకే పురుష సూక్త ప్రతిపాదితమైన తత్వం దిగి వచ్చింది. అందుకే ఋషుల గ్రంథాలని మన కవుల భావుకత్వంతో పోల్చి చూడకూడదు. అని కృష్ణుడు సాక్షాత్ నారాయణుడు, రాముడు సాక్షాత్ పరమాత్మయే. ఇక్కడ సంపూర్ణంగా పురుషం పురుష సూక్తేన ఉపతస్థే సమాహిత, పురుష సూక్త మంత్రములతో ఉపాసన చేశాడు. ఎక్కడ? క్షీరసాగర సముద్ర తీరంలో. మనిషి అయితే కూర్చున్నాడు కానీ దృష్టి మాత్రం అంతర్ముఖం చేశాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. అంతర్ముఖం చేసి గిరం సమాధౌ గగనే సమీరితాం నిశమ్య, ఆయనకప్పుడు గగనే సమీరితాం గిరం, ఆకాశంలో ఒక వాణి వినబడిందండి. ఏ ఆకాశవాణి? పై ఆకాశం కాదుట, సమాధౌ. అద్భుతమైన ఆయన సమాధి స్థితికి వెళ్ళిపోయాడు. ఆ సమాధి స్థితి అంటే ఏమిటి? హృదయంలో ఉన్న దహరాకాశంలో తాదాత్మ్యం చెందాడు. ఆ దహరాకాశంలో వినబడింది ధ్వని. అంటే బ్రహ్మ సమాధి స్థితిలో ఆయన హృదంతరంలో ఉన్న చిదాకాశంలో వినబడింది ఆ ధ్వని. ఆ ధ్వని ఏమిటి? సంపూర్ణంగా తాను విని కళ్ళు తెరిచి అప్పుడు దేవతలతో, అక్కడున్నటువంటి గోమాతతో అనగా భూమాతతో చెప్తున్నాడు. నాకు నారాయణుడు చెప్పాడు. ఎక్కడ? హృదయంలో. ఆ చెప్పిన మాటని వివరిస్తున్నాను మీకు. పురైవ పుంసావధృతోధరాధ్వరో భవద్భిరంశై యదుషూపజన్యతాం, భూమి యొక్క తాపాన్ని పోగొట్టడానికై నారాయణుడు ఇప్పటికే సంకల్పించుకుని ఒక నిశ్చయాన్ని ఏర్పరిచాడు. కనుక తాను తప్పకుండా అవతరిస్తాను అని నాకు తెలియజేశాడు. ఎవడు అవతరించబోతున్నాడు? ఈశ్వరేశ్వర. ఈశ్వరులకు కూడా ఈశ్వరుడు వాడు. ఈశ్వరులు అంటే లోకపాలకులు అర్థం. భిన్న భిన్న లోకానికి లోకపాలకులు ఉంటారు. వాళ్ళందరికీ పాలకుడైన ఒక్క బ్రహ్మం ఎవడున్నాడు? వాడు ఈశ్వరేశ్వరుడు. ఆ ఈశ్వరేశ్వరుడైన హరి అవతరించబోతున్నాడు. కనుక నాకు ఆయన చెప్పిన ప్రకారంగా దేవతలందరూ కూడా వారి వారి అంశాలతో భవించాలి. ఎందుకంటే విష్ణువు ఎప్పుడు దేవతల మధ్యలోనే ఉంటాడు, కానీ కృష్ణుడే వస్తే వాళ్ళ మధ్యలోనే ఉండాలి. అందుకే వాళ్ళ అంశాలతోనే ఉద్భవించాలి. మరి ఆయన ఎలా వస్తాట? వసుదేవ గృహే సాక్షాత్ భగవాన్ పురుష పరః జనిష్యతే తత్ప్రియార్థం సంభవంతు సురస్త్రియ. భగవానుడు వసుదేవుని గృహంలో అవతరించున్నాడు. అలాగే స్త్రీమూర్తులుగా వచ్చేవారు కూడా దేవకాంతలే ఆ రూపంతో ఆవిర్భవించాలి స్వామి అవతారంలో. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఈరోజు హైదరాబాద్ నగరంలో మహంకాళి అమ్మవారి యొక్క జాతర అంటే ఏమిటండి? అందరూ మనస్ఫూర్తిగా ఆ తల్లిని ఊకమ్మడిగా ధ్యానం చేసేటువంటి విశిష్టవంతమైన ప్రక్రియ. ఆ జాతర చేసేటప్పుడు ప్రతి వాళ్ళు కూడాను తమకు తోచిన చందంగా అమ్మవారికి నైవేద్యాలు సమర్పించేటువంటి విధి విధానం కూడా ఉంటుంది. ఈ జాతర సందర్భంగా ఆ తల్లిని వివిధ అలంకరణలు చేసేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. అందుకనే ఆ తల్లి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. అందుచేత ఇక్కడ 3 శక్తుల మేలి కలయిక మహంకాళీదేవి. ఈ మహంకాళీదేవి ఉజ్జయిని మహంకాళిగా కూడాను మనకి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా కూడా చెప్పడం జరిగింది. అందుచేత అష్టాదశ శక్తిపీఠాల శ్లోకం ఈరోజు తప్పనిసరిగా పఠించాలి ప్రతి ఒక్కరూ కూడా. లంకాయాం శంకరీదేవి కామాక్షి కంచికాపురే ప్రద్యుమ్నే శృంగళాదేవి చాముండీ క్రౌంచపట్టణే అలంపురే జోగులాంబ శ్రీశైలే భ్రవరాంబికా కొల్హాపురే మహాలక్ష్మి యకవీర్యే ముహూరికా ఉజ్జయిన్యాం మహాకాళీ పీఠికా పుర్హూతిగా ఓజ్జాయాం గిరిజాదేవి మాణిక్యా దక్షవాటికే హరిక్షేత్రే కామరూపీ ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మాంగళ్యగౌరికా వారణాస్యాం విశాలాక్షి కాశ్మీరే తు సరస్వతి అష్టాదశైవ పీఠాని యోగినాం దుర్లభాని చ.
ఈ శ్లోకాన్ని ఈరోజు కనుక చదివితే అన్ని శక్తి తత్వాల మేలి కలయిక మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, ఆదివారం. సూర్యోదయం 6:01, సూర్యాస్తమయం 6:42. తిథి ఏకాదశి మధ్యాహ్నం 11:03 వరకు, నక్షత్రం మృగశిర మధ్యాహ్నం 2:41 వరకు, వర్జం రాత్రి 10:18 నుంచి 11:45 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 5:01 నుంచి 5:51 వరకు, అమృతకాలం ఉదయం 6:40 నుంచి 8:07 వరకు, మరల రాత్రి 3:22 నుంచి 4:49 వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, అష్టగౌర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం ఆదివారం. అలాగనే పవిత్ర ఏకాదశి సర్వేషాం అంటే స్మార్తులకు, వైష్ణవులకు, మాధ్వులకు కూడా ఇదే ఏకాదశి. అలాగే కామదైకాదశి అంటే అర్థం ఏంటి? కోరికలను తీర్చేది అని మామూలుగా అర్థం. కోరికలు తీర్చడం అంటే మనం కొత్తగా కోరుకున్న కోరికలు తీర్చడం కాదండి. వాస్తవాలు మనం గమనించాలి. ఎన్నో జన్మలుగా మిగిలిపోయిన సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవి అనుభవించడం కోసం ఈ జన్మ వచ్చింది. ఈ జన్మలో కొత్త కోరికలు కోరుతుంటే ఏమవుతుంది? పాత కోరికలైనా మిగిలిపోవాలి, కొత్త కోరికలైనా మిగిలిపోవాలి మరు జన్మకి. అందుకని మనం కోరుకున్న కోరిక వెంటనే తీరిపోవడం అనేటువంటిది సాధ్యం కాదు. విత్తనం వేసిన తర్వాత మొక్క వెంటనే వచ్చేసి పండు కాసేసే పరిస్థితి ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. అసహజమైన కోరికలు కోరకూడదండి. అందుకని సహజంగా మనకు ఏవైతే పూర్వపు సంకల్పాలు మిగిలిపోయి ఉన్నాయో వాటికి పుణ్యం సరిపోవడం లేదు, వాటిని తీర్చేసుకున్నట్లయితే మోక్షానికి ఆటంకాలు తొలగిపోతాయి. అందుకని ఈ కామదైకాదశి సందర్భంగా ఉపవాస వ్రతాన్ని ఆచరించడం ద్వారా పాత సంకల్పాలన్నీ పూర్తయిపోతూ మోక్షానికి వ్యక్తి సిద్ధమవుతాడు, సన్నద్ధుడవుతాడు. దానికి బాగా ఉపకరిస్తుంది. అలాగే ఈ రోజున ద్విపుష్కర యోగం ఉంటుందండి. అది ఉదయం 11:03 నుంచి మధ్యాహ్నం 2:41 వరకు ఉంది. ఈ సమయంలో మనం చక్కగా మంచి పనులు చేయాలి, దానాలు చేయాలి, పూజలు చేయాలి, భజనలు చేయాలి. కానీ అప్పులు ఇవ్వడం, దెబ్బలాడుకోవడం, ఆపరేషన్లు చేయించుకోవడం లాంటి పనులు చేయకూడదు. అలా చేస్తే అవి మళ్ళీ పునరావృతం అవుతాయి అని చెప్పారు. పొరపాటున అటువంటిది జరిగిపోయింది అనుకోండి, అప్పుడేం చేయాలి? 2 గోవుల్ని దానం చేయమన్నారండి. అందరికీ సాధ్యమవుతుందా? కాబట్టి గోవునకు ప్రత్యామ్నాయంగా మనం ఒక గంధపు చెక్కను చేయవచ్చు. అంటే 2 గోవుల్ని దానం చేయమన్నారు కాబట్టి 2 గంధపు చెక్కల్ని గో ప్రత్యామ్నాయ చందనఖండ దానం కరిష్యే అనే సంకల్పంతో దానం చేయవచ్చు. అలా చేసినట్లయితే ఆ సమయంలో పొరపాటున జరిగినటువంటి పనులు మళ్ళీ జరగకుండా కాపాడుకోగలుగుతాం. మరో ముఖ్య విశేషం, హైదరాబాదులో మహంకాళి జాతర. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం, జాతరను దర్శించుకోవడం, ముఖ్యంగా మొక్కులుంటాయి, ఆ మొక్కులను పూర్తి చేసుకోవడం చాలా 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 అవసరం. దానివల్ల మేలు కలుగుతుంది. నేటి ఆణిముత్యాలు.
వికాసమే జీవనం, సంకోచమే మరణం. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. విభీషణుడు లేచాడు. అన్నయ్య సాధుర్వా యదివా సాధు పరైరేషా సమర్పిత బ్రవన్ పరార్థం పరవాన్నదూతో వధమర్హతి. నువ్వు ఇన్ని వేదాలు చదువుకున్నావు, ఇన్ని శాస్త్రాలు చదివావు, ఇన్ని కావ్యాలు చదివావు, ఇన్ని విషయాలు చదివావు. ఎవరి పనుపునైనా ఒక దూత వచ్చి మాట్లాడితే ఒకవేళ ఆయన తన యొక్క పరిధిని అతిక్రమించి మాట్లాడినప్పటికీ కూడా దూతని వధించకూడదు. పైగా వచ్చిన దూతని వధిస్తే నీ పౌరుషం ఎలా తెలుస్తుంది, నీ పరాక్రమం ఎలా తెలుస్తుంది, వెనక్కి వెళ్ళి చెప్పేవాడు ఎవడు ఉంటాడన్నయ్యా? చంపకూడదు. అంతగా దూత తన పరిధిని దాటాడని నీకు అనిపిస్తే నువ్వు కొన్ని శిక్షలు వెయ్యవచ్చు, జుత్తు గురిగించవచ్చు, లేదా కాల్చి వాతలు పెట్టవచ్చు. ఇటువంటి పనులు చెయ్యాలి తప్ప నదూతో వధమర్హతి. అన్నయ్య, ధర్మశాస్త్రం అంగీకరించదు. అన్నీ చదివిన నీ వంటి వారే ధర్మం తప్పిపోతే ఇక లోకంలో ధర్మం అన్నది ఎలా నిలబడుతుంది అన్నయ్య? నీ వంటి వారు చేయవలసిన పని కాదు, కోపాన్ని నిగ్రహించుకో అన్నాడు. వెంటనే లేచి, తమ్ముడా, నువ్వు చెప్పినది మంచి మాట. కోతులకు తోక చాలా ప్రియమైనది కాబట్టి ఈ వచ్చినటువంటి కోతి తోకకి వస్త్రాలు చుట్టండి, దాని మీద నెయ్యి పోయండి, చారుడు చారుడు అని ప్రకటించండి, రథంలో బంధించండి, రాజవీధులన్నీ తిప్పండి, అగ్నిహోత్ర సంస్కారం చెయ్యండి. ఈ కోతి తోక కాలిపోతుంది. ఇది తిరిగి వెళ్ళిన తర్వాత కోతులకు తోక ప్రియం కాబట్టి తోకలేని కోతి అని మిగిలిన కోతులు పరిహాసం చేస్తే రావణుడి బలదర్పాలేమిటో తెలిసొస్తుంది ఆ నరుడికి. కాబట్టి దీనికి అటువంటి శిక్ష వేశానన్నాడు. వెంటనే ఆ రాక్షసులందరూ వచ్చారు. స్వామి హనుమ యొక్క తోకకి వస్త్రాలు చుట్టారు, దాని మీద నెయ్యి పోశారు, అగ్నిహోత్ర సంస్కారం చేశారు, రథం ఎక్కించారు. ఆయన్ని చీపుళ్లతో కొడుతున్నారు, కర్రలతో కొడుతున్నారు. చారుడు 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 అని ప్రకటించారు. వృద్ధులు, బాలురు, స్త్రీలు అందరూ ఆయా మందిరాల్లోంచి బయటికి వచ్చి ఆయన వంక చూస్తున్నారు. ఇంతమంది ఇన్ని కొడుతుంటే ఆయన అనుకున్నారట, పోన్లే కొడితే కొట్టారు, తిప్పితే తిప్పారు, కానీ నేను వెళ్ళిన తరువాత నా ప్రభువైన సుగ్రీవుడు కానీ, నా నాథుడైన రామచంద్రమూర్తి కానీ లంకా పట్టణం యొక్క బలం ఎటువంటిది అంటే నేను చూడలేదు, రాత్రి సీతాన్వేషణం చేశానని ఎలా చెప్తాను? వాళ్ళంతటా వాళ్లే వీధుల్లో తిప్పుతున్నారు. లంకా పట్టణం యొక్క బలాబలాలు ఎటువంటివో చూస్తాననుకున్నారు. ఆయన్ని అలా తిప్పుతున్నారు. ఈలోగా కొంతమంది రాక్షస స్త్రీలు అశోకవనానికి పరిగెత్తారు. సీతమ్మ, నీతో ఎవరు నీతో కిచకిచలాడిందని అడిగితే, ఏమో యూయమేనాభిధానాసీయ యోయం యద్వాకరిష్యతి అహిరేహే పాదాన్ విజానాతి రథంచయ అని చెప్పావు కదా. పాము కాళ్ళు పాముకి తెలియాలన్నావు కదా. ఇప్పుడు ఆ కోతి తోకకి వస్త్రములు చుట్టి నెయ్యి పోసి అగ్నిహోత్ర సంస్కారం చేసి బంధించి రథంలో కూర్చోపెట్టి ప్రతి వీధిలో తిప్పుతున్నారని చెప్పారు. ఆ తల్లి వెంటనే అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేసింది. యజ్జస్తి పరిశుశ్రూషాం యజ్జస్తి తీరితం తపః ఇది చాస్త్వేకపత్నీత్వం సీతో భవ హనూమతః ఇది కించిదనుక్రోశస్తస్య మయ్యస్తి ధీమతః ఇది వా భాగ్యశేషో మే సీతో భవ హనూమతః ఇది మాం వృత్త సంపన్నాం తత్సమాగమలాలసాం సవిజానాతి ధర్మాత్మా సీతో భవ హనూమతః యది మాం తారయేదార్య సుగ్రీవ సత్యసంగర అస్మాత్ దుఃఖాంబు సంరోధాత్ సీతో భవ హనూమతః. ఆ తల్లి తన పాతివ్రత్యాన్ని అడ్డుపెట్టింది. నేను ఎప్పుడూ రామచంద్రమూర్తిని తప్ప అన్యపురుషుణ్ణి మనసులో తెలియనిదాననైతే, నాకు ఇంకా భాగ్యశేషము మిగిలి ఉంటే, రామచంద్రమూర్తిని నేను కలవడం అనేటటువంటిది నా జీవితంలో నిజమైతే, సుగ్రీవుడు త్రికరణ శుద్ధిగా రాముడికి సహాయం చెయ్యాలనుకున్న మాట సత్యమైతే, నా కొరకని వచ్చి ఇంత కష్టపడుతున్నటువంటి ఆ హనుమ యొక్క తోకకు చుట్టబడి ఉన్నటువంటి వస్త్రములకు నెయ్యి వేసి వెలిగించబడినటువంటి అగ్నిహోత్రము చల్లబడుగాక. పంచభూతములలో ఏ భూతానికి ఉండేటటువంటి ధర్మం ఆ భూతానిదే. కానీ పాతివ్రత్య ధర్మం ముందు మిగిలిన భూతములు తమ ధర్మాన్ని ఆపేశాయి. అగ్నిహోత్రం చల్లబడిపోయి తోకకి వెన్న పెట్టినట్టుగా అయిపోయింది. వెంటనే స్వామి హనుమ అనుకున్నారు, అవునులే, నేను సముద్రాన్ని దాటుతుంటే మైనాకుడే వచ్చి ఆతిథ్యం ఇచ్చాడు, సురస ఆశీర్వదించింది. నన్ను సర్వకాలముల యందు బ్రహ్మగారు, వాయుదేవుడు, అలాగే అగ్నిహోత్రుడు, నా తల్లి సీతమ్మ, నా తండ్రి రామచంద్రమూర్తి కాపాడుతుంటారు. నాకేమవుతుంది? తోక చల్లపడకుండా ఉండకుండా ఇంకోలా ఎందుకుంటుందనుకున్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
ప్రమాణకోటి తీర్థంలో ఏ ప్రమాదము జరగదని విశ్వాసంతో భీముడు పడుకున్నాడు. అప్పుడు దుర్యోధనుడు భీముడిని బంధించి గంగానదిలో తోసేసి వెళ్ళిపోయాడు. ప్రవాహంలో భీముడు కొట్టుకొని పోతూ మెలకువ వచ్చాక తన బంధాలు తెంచుకొని బయటపడ్డాడు. తర్వాత కృష్ణ సర్పాల చేత భీముణ్ణి కరిపించాడు. అయినా భీమసేనుడు చావలేదు. నిద్ర నుండి మేల్కొన్న భీముడు సర్పాలన్నిటినీ విసిరికొట్టాడు. తర్వాత దుర్యోధనుడు భీముడికి ప్రియమైన సారథిని చంపేశాడు. వరణావతంలో తల్లితో పాటుగా ఈ పాండవులు నిద్రిస్తూ ఉండగా దుర్యోధనుని ఇంటికి నిప్పు పెట్టించాడు. దుర్యోధనుడు తప్పితే ఇటువంటి ఘోరకృత్యాన్ని మరొకడు ఎవడూ కూడా చెయ్యడు కదా. అప్పుడు కుంతీదేవి ఏడుస్తూ పెద్ద ప్రమాదంలో చిక్కుకొన్న అగ్ని ఇల్లంతా కాలి చేస్తుంది అని రోధించింది. అయ్యో మరణిస్తున్నాను, ఈ అగ్ని ఎలా చల్లారుతుందో, అనాథనైన పిల్లలతో పాటు కలిసి మరణిస్తున్నాను అనుకుంది. అప్పుడు వాయువేగం వంటి పరాక్రమం గల ఈ భీమసేనుడు తల్లిని సోదరులను ఓదార్చాడు. భయపడవద్దని ధైర్యం చెప్పాడు. కుంతీదేవిని ఎడమ తొడ మీద, ధర్మరాజును కుడి తొడ మీద, నకుల సహదేవులను భుజాల మీద, అర్జునుని నడుము మీద ఉంచుకొని ఒక్కసారిగా ఎగిరి అక్కడి నుంచి అందరినీ రక్షించాడు. తర్వాత పాండవులు తల్లితో కలిసి రాత్రి సమయంలో అడవిలో నడుస్తూ హిడంబవనానికి చేరారు. అక్కడ అలసిపోయి ఉన్న పాండవులు తల్లితో పాటుగా నిద్రించారు. అక్కడికి హిడంబి అనే రాక్షసి వచ్చింది. నిద్రిస్తున్న కుంతీదేవిని, పాండవులను చూసింది. వారిలో భీముడిని చూసి కామించింది. ఆమె భీముడితో ఇలా అంది, మీరు తొందరగా ఇక్కడి నుంచి పారిపోండి. నా అన్న చాలా బలవంతుడు, క్రూరుడు, దుర్మార్గుడు, మిమ్మల్ని చంపటానికి వచ్చేస్తాడు. అలా ఆలస్యం చెయ్యకండి అంది. అప్పుడు భీముడు ఆమెను ఓదార్చి, నేను భయపడను, ఆ రాక్షసుడు ఇక్కడికి వస్తే రాని నేనే అతన్ని చంపేస్తాను అన్నాడు. ఇంతలో హిడింబాసురుడు అక్కడికి రానే వచ్చాడు. వారి మాటలంతా విన్నాడు. ఓ హిడంబి, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? అతన్ని ఇక్కడికి తీసుకొని రా, మనం తినేద్దాం, ఆలస్యం చేయకు అన్నాడు. నరభక్షకుడైన ఆ రాక్షసుడు ఘోరంగా గర్జిస్తూ భీముడి దగ్గరికి వచ్చాడు. ఆ రాక్షసుడు కోపించి ఉన్నాడు. వేగంగా వచ్చి ఒక చేత్తో భీమసేనుని పట్టుకొని ఒక గుద్దు గుద్దాడు. రాక్షసుడు తన చేతిని పట్టుకొని లాగటం, గుద్దటం భీముడు సహించలేకపోయాడు. విపరీతంగా కోపించాడు. అప్పుడు హిడంబ భీమసేనుల మధ్య జరిగిన యుద్ధం వృత్తాసురుడికి దేవేంద్రుడికి మధ్య జరిగిన యుద్ధంలాగా ఉందట. అది ఉంది. కృష్ణ వాడు చాలా బలవంతుడు. అతన్ని భీముడు సంహరించాడు. తర్వాత హిడంబిని పెళ్లి చేసుకున్నాడు. సోదరులతో కలిసి అక్కడి నుంచి బయలుదేరాడు. తర్వాత హిడంబికి ఘటోత్కచుడు పుట్టాడు. అప్పుడు పాండవులు విప్రులు ఉండే ఏకచక్రపురానికి వెళ్ళారు. వారు వెళ్ళేటప్పుడు వారి ప్రియాన్ని, వారి మేలును కోరుకునే వ్యాసమహర్షి వారికి దర్శనమిచ్చాడు. పాండవులు నియమాలను పాటిస్తూ ఏకచక్రపురంలోనే ఉన్నారు. అక్కడ బకుడనే మహాబలవంతుడున్నాడని తెలుసుకున్నారు. వాడు హిడంబుడితో సమానమైన భయంకరుడు, నరభక్షకుడు అయిన రాక్షసుడని తెలుసుకున్నారు. భీముడు ఆ రాక్షసుణ్ణి చంపి సోదరులతో కలిసి ద్రుపద నగరానికి వెళ్ళారు. ఓ కృష్ణ, తర్వాత భీష్మక మహారాజు కూతురైన రుక్మిణిని నువ్వు జయించుకున్నట్లుగానే అక్కడే ఉన్న అర్జునుడు నన్ను పొందాడు. ఇతరులెవరూ చెయ్యలేని అసాధ్యమైన పనిని చేసి స్వయంవరంలో నన్ను గెలుచుకున్నాడు. ఓ కృష్ణ,
ఇక్కడ నేను అనేక కష్టాలను అనుభవిస్తూ దుఃఖిస్తూ కుంతిదేవి తోడు లేకుండా ధౌమ్యుడు పాండవులతో కలిసి ఈ వనంలో నివసిస్తున్నాను. ఇంత చెప్పాల్సి వచ్చింది. అంత వీరులైనా ఏమిటి నన్నేమీ చేయలేదు. ఇప్పుడు కూడా అదే కష్టంలో ఉన్నానని చెప్పడానికి ఎంత చెప్పాల్సి వచ్చింది. కృష్ణుడికి అంతా తెలుసు కదా. స్వయంవర సమయంలో కృష్ణుడిగా ఉన్నాడు కదా. దానికి ముందు అదంతా తెలియదు, అదంతా చెప్పుకొచ్చింది. కృష్ణుడికి అంతా తెలిసినప్పటికి కూడా తానంతా చెప్పుకొని ఇంత బలవంతులు, ఇంత బలాఢ్యులైన వాళ్ళు ఇట్లా చేశారు నన్ను అని దుఃఖిస్తున్నది. మీరు శత్రువుల కంటే ఎంతో బలవంతులు కదా వీళ్ళు. కానీ నీచులైన శత్రువులు అవమానిస్తూ ఉండగా ఎందుకు సహించారు? ఎందుకు ఉపేక్షిస్తూ కూర్చున్నారు? ఆ కష్టాలన్నీ అక్కడ గెలిచారు. వాళ్ళ పరాక్రమాలు దండికి వచ్చాయి. భీముడిది, అర్జునుడిది, అందరిది కూడా. మరి ఇప్పుడెందుకు అట్లా కూర్చున్నారు? బలహీనులైన శత్రువులు పెట్టే ఇలాంటి దుఃఖాలను సహిస్తున్నాను. నేను మధ్యలో దొరికాను, నేను సహిస్తున్నా. చాలా కాలంగా నేను చింతాగ్నితో రగిలిపోతూ ఉన్నాను. నేను గొప్ప వంశంలో జన్మించాను. పాండవులకు ప్రియమైన భార్యను, పాండురాజుకు కోడలిని, ఉత్తమ సాధ్విని. నన్ను పంచపాండవులు చూస్తూ ఉండగానే ఆ దుష్టులు జుట్టు పట్టి లాగారు అని ద్రౌపది తన చేతితో ముఖాన్ని కప్పుకొని రోధించింది. కళ్ళను తుడుచుకొని మళ్ళీ ఇలా అంది, కృష్ణ, నన్ను రక్షించడం కోసం అప్పుడు నా భర్తలు లేరు, పుత్రులు లేరు, బంధువులు లేరు, సోదరులు లేరు, నా తండ్రి లేడు, నువ్వు కూడా లేవు. ఆ సమయంలో ఆ నీచులు నన్ను అవమానిస్తూ ఉంటే ఏమాత్రమూ దుఃఖం లేని వారిలాగా వీళ్ళు నన్ను ఉపేక్షించారు. అప్పుడు నన్ను చూసి కర్ణుడు నవ్వాడు. నాకెంతో దుఃఖం వచ్చింది. అది నా హృదయంలో ఇంకా శాంతించలేదు, పెరిగిపోతూనే ఉంది. చతుర్భిః కారణైః కృష్ణ త్వయా రక్ష్యాస్మి నిత్యశః సంబంధాత్ గౌరవాత్ సఖ్యాత్ ప్రభుత్వేనైవ కేశవ. కృష్ణ, కేశవ, నాతో నీకు ఉన్న బంధుత్వము, నా పుట్టుకపై నీకున్న గౌరవము, నీపై నాకున్న సఖ్యభక్తి, దానివల్ల రక్షించగల సామర్థ్యము, ఈ 4 కారణాల చేత నువ్వు నన్ను ఎప్పుడూ రక్షిస్తూనే ఉన్నావు అంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెతో ఇలా అన్నాడు, ద్రౌపది, దుఃఖించకు. నువ్వు ఎవరిపై కోపాన్ని కలిగి ఉన్నావో వారందరూ అర్జునుడి బాణాలకు మరణిస్తారు. వారి భార్యలందరూ రక్తపు మడుగులలో మరణించిన ఉన్న తమ భర్తలను చూసి నీలాగే దుఃఖిస్తారు. యత్ సమర్థం పాండవానాం తత్ కరిష్యామి మా శుచః. పాండవుల కోసం నేను చేయవలసిందంతా చేస్తాను. నువ్వు దుఃఖించకు, బాధపడకు. సత్యంతే ప్రతిజానామి రాజ్ఞీ భవిష్యసి. ఓ ద్రౌపది, నేను నీకు సత్యం చెబుతున్నాను, మాటిస్తున్నాను. నువ్వు ఈ రాజులకు మహారాణి అవుతావు. ఆకాశం క్రింద పడిన, హిమాలయ పర్వతం కరిగిపోయిన, భూమి ముక్కలైపోయిన, సముద్రాలు ఇంకిపోయిన నా మాట వృథా కానే కాదు, జరిగే తీరుతుందన్నాడు కృష్ణుడు. అలా కృష్ణుడు అంటుంటే ద్రౌపది పాండవుల మధ్యలో ఉన్న అర్జునుడి వైపు చూసింది. అప్పుడు అర్జునుడు ద్రౌపదితో అన్నాడు, ఓ ద్రౌపది, దుఃఖించకు. మధుసూదనుడు చెప్పినట్లుగానే తప్పకుండా జరుగుతుంది అన్నాడు. అప్పుడు ధృష్టద్యుమ్నుడు, నేను ద్రోణుని చంపుతాను, శిఖండి భీష్ముణ్ణి చంపుతాడు, భీముడు దుర్యోధనుణ్ణి చంపుతాడు, అర్జునుడు కర్ణుణ్ణి చంపుతాడు. సోదరి, దుఃఖించకు. బలరామకృష్ణుల అండలో మన యుద్ధంలో జయిస్తాం, సాధిస్తాం. ఆయన అండతో అందరూ సాధిస్తాం, జయిస్తాం. యుద్ధంలో ఇంద్రుడు వచ్చినా మనల్ని ఓడించలేడు. ఇక ఈ దుర్యోధనుడు ఎంత మన ముందు బలహీనుడు అన్నాడు. అలా
దృష్టద్యుమ్నుడు అనగానే పాండవులంతా శ్రీకృష్ణుడి వైపు తిరిగారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 13వ అధ్యాయం. ద్రౌపది తనకు జరిగిన అవమానాన్ని తలుచుకొని ఎంతో బాధపడింది. అందరూ ద్రౌపదిని ఓదార్చారు. తర్వాత వాసుదేవుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. ఓ ధర్మరాజా, నేను నీ దగ్గరలో ద్వారకలోనే ఉంటే అప్పుడు నువ్వు ఇంత కష్టాన్ని పొందేవాడివి కాదు. కౌరవులు, ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు నన్ను పిలవకపోయినా నేను అక్కడికి వచ్చేవాడిని. జూదం వల్ల కలిగే దోషాలు చూపించేవాడిని, జూదాన్ని ఆపేవాడిని. నేను మీకోసం భీష్మ, ద్రోణ, కృప, బాహ్లిక, ధృతరాష్ట్రులను నిలదీసేవాడిని. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీ కుమారులు జూదం ఆడరాదు అని ఆజ్ఞాపించేవాడిని. జూదం వల్ల కలిగే కష్టాలను చెప్పేవాడిని. జూదం కారణంగానే మీరు రాజ్యాన్ని కోల్పోయారు. జూదం వల్ల కలిగిన దోషాల వల్లనే పూర్వం వీరసేనుడి పుత్రుడైన నలమహారాజు రాజ్యాన్ని కోల్పోయాడు. ఓ ధర్మరాజా, ఈ జూదం కారణంగా ఊహించని వినాశనం జరుగుతుంది. జూదంలో తాను ఓడిపోతున్నా ఇంకా నెగ్గుతాను అనే ఆశతో దానిమీదే మనసు పెట్టి సాతత్య నిరంతర దోషం ఉంది. అంటే ఇంకా గెలిచాలా, ఇంకేం గెలుస్తాను, అది ఓ దోషమేది. దాని గురించి నీకు చెబుతాను విను. స్త్రియోక్ష మృగయా పానం ఏ తత్కామ సముత్థితం దుఃఖం చతుష్టయం ప్రోక్తం యైర్నరో భ్రశ్యతే శ్రియః. మగువల పట్ల కోరిక, జూదం, వేట, మద్యపానం, ఈ 4 కామం వల్ల కలిగే దుఃఖాలని చెప్తారు. ఈ 4 వల్ల మానవుడు ఐశ్వర్యభ్రష్టుడవుతాడు, సంపదను కోల్పోతాడు. పండితులు జూదంలోని దోషాన్ని తెలిసినవారు ఈ 4 జూదాన్నే ఎక్కువగా నిందించారు. జూదం వల్ల ఒక్కరోజులో సమస్త ధనం నాశనమైపోతుంది. జూదం ఖచ్చితంగా దుఃఖాన్ని కలిగిస్తుంది. భోగాలను అనుభవించకుండానే సంపదలు నశిస్తాయి. మాట కఠినం అవుతుంది. ఇలాంటి దోషాలను నేను ధృతరాష్ట్రుడి సభలో గట్టిగా చెప్పేవాడిని. ఓ ధర్మరాజా, నా ఈ మాటలను వారు వింటే కురువంశీయులకు శాంతి దక్కేది, ధర్మం రక్షించబడేది. ఓ రాజా, మధురమైనది, హితమైనది, మేలు కలిగించేదైన నా మాటను వారు గౌరవించకపోతే పత్యంచ భరతశ్రేష్ఠ నిగృహణీయాం బలేనతం, వారిని బలంతో అయినా సరే నిగ్రహించేవాణ్ణి, అదుపులో పెట్టేవాణ్ణి. ధృతరాష్ట్రుడు అన్యాయానికి ఆశ్రయమిస్తున్నాడు. అక్కడ స్నేహితులుగా నటిస్తున్న శత్రువులు ఉంటే మాత్రం నేను ఆ శత్రువులను, అక్కడి జూదరులను వధించి ఉండేవాణ్ణి. నేనప్పుడు ద్వారకలో లేను. అందువల్లే మీకు ఇలాంటి కష్టం వచ్చింది. ఓ పాండుకుమారా, నేను ద్వారకకు తిరిగి వచ్చాక సాత్యకి వల్ల మీకు కలిగిన కష్టం గురించి, నష్టం గురించి విన్నాను. ఓ రాజా, వినగానే ఎంతో బాధపడ్డాను. త్వరగా నిన్ను చూడాలని ఇక్కడికి వచ్చాను. అయ్యో, మనం ఎంత గొప్ప కష్టంలో పడ్డాం. ఇలా ద్రౌపదితో, సోదరులతో పాటుగా కష్టపడుతున్న నిన్ను నేను చూడవలసి వస్తుంది అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 14వ అధ్యాయం. జూదం జరుగుతున్న సమయంలో శ్రీకృష్ణుడు అక్కడికి రాలేకపోయానని చెప్పాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు. ఓ కృష్ణ, జూదం జరుగుతున్న సమయంలో నువ్వు అక్కడికి ఎందుకు రాలేదు? అప్పుడు ఎక్కడున్నావు
ఏం చేస్తున్నావు అని అడిగాడు. అందరికీ అనుమానం కదా, కృష్ణుడు ఎందుకు రాలేదని. ఇప్పుడు తెలుస్తుంది అది. కృష్ణుడు, ఓ ధర్మరాజా, నేను ఆ సమయంలో సాల్వుడి శోభం అనే విమానాన్ని నాశనం చేయడానికి వెళ్ళాను. అందుకు కారణం ఉంది, చెబుతాను విను. నీ రాజసూయ యాగంలో అగ్రపూజ విషయంలో దుర్మార్గుడైన శిశుపాలుడు కోపించాడు, సహనాన్ని కోల్పోయాడు. అప్పుడు నేను ఆ శిశుపాలుణ్ణి వధించాను. అతడు మరణించినందుకు సాల్వుడు తీవ్రంగా కోపించాడు. నేను లేని సమయంలో ద్వారకకు వచ్చాడు. అప్పుడు వృష్టి వంశీయులు అతన్ని ఎదిరించారు. సాల్వుడు సౌభం అనే విమానాన్ని ఎక్కి క్రూరుడిలాగా యుద్ధం చేశాడు. వృష్టి వంశీయులను ఎంతో మందిని వధించాడు. నగరంలోని ఉద్యానవనాలను ధ్వంసం చేశాడు. నన్ను నిందించాడు. కృష్ణుడు ఎక్కడికి వెళ్ళాడు? రమ్మని పిలవండి, కృష్ణుడిని పిలవండి, నేను యుద్ధంలో శ్రీకృష్ణుడిని వధిస్తాను. అతడు ఎక్కడున్నాడు? నేను అతడున్న చోటికి వెళ్తాను. ఈరోజు కంస కేశులను చంపిన ఆ కృష్ణుణ్ణి చంపే వెళతాను, చంపకుండా తిరిగి వెళ్ళను. అతడు నా సోదరుడైన శిశుపాలుని చంపాడు. నా సోదరుడు బాలుడు యుద్ధరంగంలో లేడు, యుద్ధం చెయ్యటం లేదు, అజాగ్రత్తగా ఉన్నాడు. ఆ సమయంలో కృష్ణుడు శిశుపాలుని చంపాడు అంటూ శాలుడు విలపించాడు. నన్ను నిందించాడు. శోభ విమానంపై ఆకాశంలో తిరిగాడు. నేను మీ దగ్గర నుండి ద్వారకకు వెళ్ళిన తర్వాత శాలుడు నా విషయంలో ఎలా వ్యవహరించాడో తెలుసుకున్నాను. నా మనస్సు కలత చెందింది. అతన్ని వధించాలని నేను నిర్ణయించుకున్నాను. ద్వారకలో వాడు చేసిన అనర్థాలను గుర్తించుకున్నాను. వాడి గర్వాన్ని అణచాలనుకున్నాను. వాడి సౌభ విమానాన్ని నాశనం చేయాలని నేను బయలుదేరాను. వాడికి సౌభ విమానం అనేటువంటిది చాలా మహత్తుగా గట్టిగా ఉండేటువంటిది, ఎప్పుడు పైనే తిరుగుతుంది. దాంట్లో వచ్చి యుద్ధం చేస్తూ ఉంటాడు. అందుకని నాకు చాలా కోపమైంది. నేను లేనప్పుడు ద్వారకాలో ఉండినటువంటి నా వంశీయులు, వృష్టి వంశీయులు అందరినీ చాలామందిని చంపాడు. అది కాక నన్ను గురించి అవమానించాడు, చులకనగా మాట్లాడాడు. కాబట్టి ఆ సాల్వుడి కోసం వెతికాను నేను. వాడు నాకు ఒక సముద్ర ద్వీపంలో కనిపించాడు. చాలా 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 ద్వీపాలు ఎతికిన తర్వాత అక్కడ కనిపించాడు. అప్పుడు నేను పాంచజన్య శంఖాన్ని పూరించి సాల్వుడిని యుద్ధానికి పిలిచాను. నేను యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డాను. అక్కడ దానవులకు నాకు ఒక ముహూర్తకాలం యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో వారందరూ మరణించారు. ఈ కారణంగానే మీరు జూదం ఆడుతున్న సమయంలో నేను మీ వద్దకు రాలేకపోయాను. హస్తినాపురంలో దుర్యోధనుడు చేసిన అన్యాయాన్ని విన్నాను. మీ పట్ల అవినయంగాను చెడుగాను ప్రవర్తించటాన్ని తెలుసుకున్నాను. మిమ్మల్ని కష్టాల పాలు చేసిన విధానాన్ని విన్నాను. దుఃఖంలో ఉన్న మిమ్మల్ని చూడాలని తొందరగా ఇక్కడికి వచ్చాను అన్నాడు కృష్ణుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 15వ అధ్యాయం. హస్తినాపురంలో జూదం ఆడుతున్న సమయంలో శ్రీకృష్ణుడు తాను రాకపోవటానికి గల కారణాన్ని చెప్పాడు. అప్పుడు ధర్మరాజుకి తృప్తి కలగలేదు. ఇలా అడిగాడు, ఓ వాసుదేవా, సాల్వవదను గురించి నాకు పూర్తిగా చెప్పు అని అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.